రైట్. ఈ విషాదయాత్ర సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, మొత్తంగా ఏపీ నుంచి ఎంతమంది వెళ్లారు, మృతుల వివరాలు క్లారిటీ వచ్చిందా? శాంకరి వియత్నాంలో చేపట్టిన విహారయాత్ర విషాదయాత్రగా మారింది. నేపథ్యంలో కృష్ణా జిల్లా మచిలీపట్నం చెందిన దంపతులు కూడా ఈ ప్రమాదం చనిపోయినట్టు చెప్తా ఉన్నారు. ఇప్పటికే కిషోర్ జయశ్రీ అందరిలో ఎప్పటి నుంచో శ్రద్ధవాసం ఏర్పాటు ఉన్నారు. కిషోర్ ఈ సెల్ ఫోన్ సేల్స్, ల్యాప్టాప్ సేల్స్ సంబంధించి వ్యాపారం నిర్వహిస్తూ ఉంటాడు. అందులో భాగంగా సెల్ ఫోన్ సేల్స్ కి సంబంధించి ఒక కంపెనీ ఇటీవల ఈ యాత్ర కోసం కొంతమందిని ఇటు తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కొంతమందిని ఎంపిక చేసి తీసుకున్నట్టుగా చెప్తా ఉన్నారు. మనం 8వ తేదీ రాత్రి ఇక్కడ బందర్ నుంచి ఆ కిషోర్ జయశ్రీ దంపతులు యాత్ర బయలుదేరినట్టు కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం బందర్లో అయితే విశాఖ చేయాలనుకున్నాం. ఎందుకంటే మొన్నటి వరకు కూడా ఇటీవల ఒక ఫంక్షన్ లో కుటుంబ సభ్యులు అక్కడ ఉన్న స్థానికులు అందరూ కలిసి సందడి చేసిన ఫోటోలు కూడా ఇప్పుడు అక్కడ వైరల్ అవుతా ఉన్నాయి. అందరితో కలివిడిగా ఉండే దంపతులతో కూడా ఈ రోజు ప్రమాదంలో ఇలా ప్రాణాలు కోల్పోవడం అందరూ కలిసి వేసినట్టు కూడా చెప్తున్నారు. అయితే ఇంకా వీరితో కూడా ఎంతమంది వెళ్ళాలనేది ఆ వీరి దగ్గర ప్రాథమికంగా అయితే ఎటువంటి సమాచారం లేదని చెప్తున్నారు. ఎందుకంటే ఈ షాపులకు సంబంధించి అందరినీ ఒకే చోట ఒకే ప్రాంతం నుంచి కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ఆ కేటాయి తీసుకెళ్లారు. అదే కిషోర్ కుమారుడు కూడా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో మన యాత్ర వెళ్ళేటప్పుడు కూడా వారికి వచ్చి సంభాషించినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఈ యాత్రకు సంబంధించి ప్రాథమికంగా అయితే అక్కడి నుంచి ఎటువంటి సమాచారం అందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కానీ ఇప్పటికే ఈ రోజు అందరూ సరదాగా గడిపేందుకు 3 బోట్లు బయలుదేరినట్టు చెప్తా ఉన్నారు. ఎదురు చూస్తుండగా ఒక బోటు అలల్ తాటికి మునిగిపోతే పక్కన ఉన్న బోట్లు నుంచి ఆహాకారాలతో అరుపులు కేకలు పెట్టారు తప్ప ఎవరు ఏం చేయలేని పరిస్థితి. ఒకే బోట్లో 32 మంది ఉండగా 18 మందిని కాపాడగా మరో 14 మంది మాత్రం ఈ ప్రమాదంలో చనిపోయినట్టు కూడా ప్రాథమికంగా తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి మృతులు వివరాలు కూడా ప్రస్తుతం ఇంకా గుర్తించలేదు. కొన్ని మృతదేహాలు ఇంకా బయటకు తీసేందుకు రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. వీటికి సంబంధించి ఇప్పుడు మొత్తం ఈ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత మృతదేహాలు మొత్తం బయటకు తీసుకొచ్చిన తర్వాత వాటి మాస్టర్ నుంచి అక్కడ వాటి వివరాలకు సంబంధించి అధికారులు బయటెక్కే అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా వీటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే అక్కడి నుంచి ఎటువంటి సమాచారం తమకు అందట్లేదని కూడా భావిస్తా ఉన్నారు. అయితే హైదరాబాద్ లో ఈ జయశ్రీకి సంబంధించి అదేవిధంగా కిషోర్ సంబంధించి హైదరాబాద్ లో మరో స్నేహితుల కుటుంబం కూడా దంపతులు ఎంతో కలిసి వెళ్ళినట్టు మచిలీపట్నం నుంచి అందుతున్న సమాచారం. అయితే వారి వివరాలు ఇంతవరకు ఏమయ్యారు, వారు క్షేమంగా ఉన్నారా లేదా ప్రాణాలు కోల్పోయారు అనేది కూడా ఇంతవరకు చాలా పడితే వారు కూడా ఆవేదన వ్యక్తం చేసినట్టు తెలుస్తా ఉంది. ప్రస్తుతం ఆ రెస్క్యూ టీం పూర్తయిన వరకు సాయంత్రానికి దీనికి సంబంధించిన సమాచారం వచ్చే వరకు తమ కూడా ఎటువంటి అక్కడి నుంచి సమాచారం అన్నట్లేదు కూడా వారు ఆవేదన చెందుతున్న పరిస్థితి. అయితే కంట్రోల్ రూమ్ చూసుకుని హెల్ప్ లైన్ నంబర్ కూడా ఏర్పాటు చేసిన నేపథ్యంలో త్వరగా కూడా హెల్ప్ లైన్ ఫోన్ చేస్తే సమాచారం ఇస్తామని చెప్తున్నప్పుడు భాష వల్ల కూడా కొంత ఇబ్బందులు ఎదురవుతుంది. ఇక్కడ తెలుగు రాకపోవడం, ఇక్కడ వాళ్ళకి ఆ భాష అర్థం కాకపోవడంతో కొంత సమాచారం లోపం కూడా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనా కూడా మొదటి వరకు అందరితో కలిసి కలివిడిగా ఉన్న కుటుంబం ఈ రోజు ఇక్కడ ప్రమాదానికి గురవటం అంతేకాకుండా నిన్న ఈ రోజు ఉదయం కూడా ఇక్కడ ఫోన్ చేసి అంతా బాగుంది సరదాగా ఎంజాయ్ చేస్తున్నామని చెప్పిన దంపతులిద్దరు కూడా ఇలా అసూలు బాధతో మాత్రం బంధువుల్లో కలిసి వేస్తూ ఉంది. చాలా మంది చాలా కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు, స్నేహితులు నివాసాలు చేసి సంతాపం విడిపిస్తున్నారు. ఓకే ప్రసాద్.